ఈ నెల 12వ తారీఖు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని అంటూ నెల్లూరు నగరంలోని భవన నిర్మాణ కార్మికులు అందరినీ కలుస్తూ ఈ యొక్క సంక్షేమ బోర్డుని గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులకి ₹1 కూడా ఇవ్వకపోగా, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ బోర్డుని విడుదల చేస్తామని చెప్పి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ కండవాలు వేసుకొని ఒక పెద్ద ప్రచారం చేసి దాదాపు ఈ రాష్ట్రంలో 30,000 మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 2 ఏళ్లు గడిచిపోయినా సంక్షేమ బోర్డుని రిలీజ్ చేయకపోగా కొత్త చట్టాలు తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు 8 గంటలు పనిచేస్తుంటే ఈ రోజు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం అనేది 10 గంటలు పనిచేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు భారతదేశంలోనే వాళ్ళు లేకపోతే భవనాలు లేవు, దేవాలయాలు లేవు, అసెంబ్లీలు లేవు, పార్లమెంటు లేవు. ఇవన్నీ నిర్మించేదంటూ ఒక కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికుల్ని వాళ్ళ సంక్షేమ బోర్డుని నవరత్నాల కింద గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో 15 రోజులు 20 రోజుల క్రితం 20 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఒక పెద్ద పబ్లిసిటీకి మాత్రం ఆ డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఎంత దుర్మార్గం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే భవన నిర్మాణ కార్మికులు 5,500 మంది ప్రమాదానికి గురై ఉంటున్నారు. వాళ్ళకి ఈ రోజు 9 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది. 3,336 కోట్ల రూపాయలు మురుగుతా ఉన్నాయి డబ్బులు సంక్షేమ బోర్డులో. అది ఎవరిది? ఈ భవన నిర్మాణ కార్మికులు నిర్మించుకుంటే, భవనాలను నిర్మిస్తుంటే, అందులో పర్మిషన్ తెచ్చుకుంటే 1% డబ్బులు వీళ్ళకి ఈ రోజు వచ్చింటే ఈ డబ్బుల్ని వీళ్ళకి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకంత బాధ కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అందుకని ఈ సంక్షేమ బోర్డులో నిధులను రిలీజ్ చేసి ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్పి, అదేవిధంగా కొత్త ఎన్నికల రిజిస్ట్రేషన్ కావాలని, అందులో సంక్షేమ బోర్డు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికులకి 55 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. 5 లక్షలు సరిపోదు, 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, అవి ఇవ్వాలని చెప్తున్నాం. అలాగే హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు ఇవ్వడం లేదు, అవి ఇవ్వాలని చెప్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకి ఈ రోజు దాదాపు 7 రకాల పథకాలు ఉన్నాయి. ఈ 7 రకాల పథకాలని ఈ భవన నిర్మాణ కార్మికులకు చెందాలని చెప్పి కొత్త పథకాలు కానీ దాన్ని ఎంట్రీ చేయాలని చెప్పేసి, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు కాదు. భవన నిర్మాణ కార్మికులు శ్రమ చేస్తుంటే వాళ్ళకి ప్రమాదం కోసం వచ్చిన డబ్బుల్ని ఈ డబ్బులు వీళ్ళకే ఖర్చు పెట్టాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాం. మిత్రులారా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడిని. ఇప్పుడు 12వ తేదీ ఆల్ ఇండియా సమ్మె జరుగుతుంది, కార్మికుల సమ్మె. ఈ సమ్మె దేనికోసం అంటే ఎప్పుడో 125 సంవత్సరాల క్రితం మన పోరాడి తీసుకొచ్చిన 8 గంటల పని విధానాన్ని అమెరికాలో షికాగో అనే నగరంలో పోరాడి 8 గంటల పని విధానాన్ని మనం తీసుకొచ్చిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు భారతదేశంలో కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ కార్పొరేట్ చట్టాలతో కుమ్మక్కై 8 గంటల పని విధానాన్ని 10 గంటలు చేసి కార్పొరేట్ ఆదాయాలు పెంచడానికి ఆయన చేస్తున్నాడు. దాన్ని ఓటీ రూపంలో 3 గంటలు చేస్తున్నాడు. ఓవర్ టైం, ఈ ఓవర్ టైం చేయకపోతే మీకు ఆ రోజు చేసిన 10 గంటల డబ్బులు కూడా వచ్చే అవకాశం కూడా వచ్చేదానికి లేకుండా చేయడానికి కొత్త పద్ధతులను తీసుకొచ్చి ఆ రోజున్న 8 గంటల పని విధానాన్ని నిర్వినియోగం చేస్తూ ఈ రోజు 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నాడు.
అప్పుడు మామూలుగా 24 గంటలు మనకున్నది. 24 గంటలు 8 గంటలు పని 8 గంటలు కుటుంబంతో జరపడం, 8 గంటలు నిద్రపోవడం అనే ఒక చట్టాన్ని మనం తీసుకొస్తే ఈరోజు 13 గంటలు 10 గంటలు పనిచేసి పనిచేసే అసంఘటిత కార్మికుడిని నడ్డి విరిచి వారి శారీరకంగా వాడిని బాధ పెట్టేటట్టు చేసేదానికి మన కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ చట్టాలతో చేయగలిపి వాళ్ళకి లబ్ధి కూర్చేదానికి ఇక్కడ కార్మికుడిని ఇబ్బంది పెట్టే విధానం చూస్తున్నాడు. అదేవిధంగా 29 కోళ్లున్న చట్టాలైన కోళ్లు ఈరోజు మనం 7 మంది 8 మంది ఉంటే మనం ఒక యూనియన్ పెట్టుకోవచ్చు. ఆ యూనియన్ పెట్టుకుని మనం ఏదైనా చేసుకునే విధానం లేకుండా 29 చట్టాలను 4 కోళ్లుగా కార్పొరేటర్ సెక్టార్లకు ఉపయోగపడే కోళ్లుగా చేసి మనల్ని ఇబ్బంది పెట్టేటట్టు చేస్తున్నారు. మనం ఏదైనా హక్కు కోసం మనం పోరాడే విధానం కూడా లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం మనల్ని నడ్డి ఇడిసి మనం ఈపు మీద సరిచే విధంగా ఒక అసంఘటిత కార్మికుడిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. దీనికి భాగంగా కూడా మనం 12వ తేదీ ఆల్ ఇండియాలో జరిగే, ఇది ఒక రాష్ట్రంలో జరిగేది కాదు, మన భారతదేశం మొత్తం మీద జరిగే సమ్మె. ఏదో వైసీపీ వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద చేసేటట్టు, టీడీపీ వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ సంఘాలు చేసేటట్టు కాదు. సిఐటియు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ చేసే ఒక సమ్మె. ఈ 12వ తేదీ ఈ సమ్మెను ప్రతి ఒక్కరు కూడా, భవన నిర్మాణ కార్మిక సంఘమే కాదండి, లారీ అసోసియేషన్, హమాలీలు, తోపుడు బండ్లు, ఆటో యూనియన్, ఇవన్నీ ప్రతి ఒక్క సంఘాలు కూడా కలిపి ప్రతి ఒక్క విధానాలు చేసి మన ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మనం సెలవు తీసుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.